నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. మేడం, ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలా మంది వ్యాపారస్తులు లంగర్ని ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది టాటూ కూడా వేపించుకుంటూ ఉంటారు. లంగర్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మనుషులపై? చాలా మంచి క్వశ్చన్ అడిగావునన్నా. లంగర్ యొక్క ప్రభావం అనడం కంటే లంగర్ని ఎందుకు ఉపయోగిస్తారనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు నవేడేస్ మనము ఫిష్ పట్టడం అంటే చాలా ఈజీగా పట్టేస్తున్నాం. చేపలు పట్టాలంటే చాలా వలలు, పెద్ద పెద్ద వలలు తయారు చేస్తున్నాం, వేసేస్తాం, విసిరేస్తాం, లాగేస్తాం కదా. అప్పుడు ఒక చేప పట్టే వ్యక్తి జీవన విధానం ఎలా ఉండేదంటే, లంగరు, బోటు, వల అన్నీ వేసుకొని సముద్రాల్లో, నదుల్లో, దూర ప్రాంతం వెళ్ళేవాళ్ళు. అలా ప్రవాహంలో వెళ్తూ 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 వాళ్ళకి ఎక్కడైనా ఆకలేస్తుంది, వాళ్ళు బోట్ని ఆపాలి అంటే ఆ లంగర్ని వేసి ఒడ్డుని చేరాలన్నా కూడా ఆ లంగర్ని విసిరేసి వాళ్ళు ఆ బోట్ని ఆ ప్రవాహం నుంచి ఆపుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ ఆపటానికి లంగర్ యూస్ చేస్తారు. ఇదే లంగర్ తోటి అది వ్యాపార అభివృద్ధి కోసం మాత్రమే వేటగాళ్ళు లంగర్ని యూస్ చేస్తారు కదా. వ్యాపారం కోసమే కదా వాళ్ళు మార్కెట్లోకి వెళ్తారు, సముద్రంలోకి వెళ్తారు, నదిలోకి వెళ్తారు, దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో వేస్తారు, అమ్ముతారు. వ్యాపార అభివృద్ధి కోసమే కదా. వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది, ఈ లంగర్ ఉండడం వల్ల మాకెన్ని ఉపయోగాలు. అదే లంగర్ వేసి మేము లాగకపోతే కనుక మేము ప్రవాహంలోనే ఉండిపోతూ ఉంటాం కదా. ఒడ్డుకు చేరాలి, రావాలి, బయటపడాలి అన్నా కూడా ఒక లంగర్ అనేది చాలా ముఖ్యం కదా అని వాళ్ళకి అనిపించింది. అప్పటి నుంచి ప్రతి వేటగాడు బోట్లో ఒక లంగర్ని వేసుకొని వేటాడుతూ ఉంటారు. ఒడ్డుకు చేరాలి అంటే లంగర్ని వేసి ఆపుకొని ప్రవాహాన్ని తగ్గించుకొని కిందకి దిగడం ప్రారంభించి మార్కెట్కి వెళ్తుంటారు. ఇలా చాలామందికి వ్యాపారం జరగట్లేదు, ఎంత సంపాదించినా మాకు వ్యాపారం జరగట్లేదు, 2 నెలలు 3 నెలల నుంచి మేము బిజినెస్ టోటల్గా మానేసాము, ఒకప్పుడు బాగా జరిగింది ఇప్పుడు జరగట్లేదు అన్న ఎవరికైనా ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఈ లంగర్ అనేది ఒక బొమ్మ లాకెట్ లాంటి తయారు చేసుకొని మీ మెడలో, అది మీకు స్తోమత అనుసారం మీరు వెండిలో చేయించుకుంటారా, బంగారంలో చేయించుకుంటారా, అవి రెండే మెటల్ మనం యూజ్ చేస్తాం. నవేడేస్ స్టీలు, ప్లాస్టిక్ దేన్ని వదలట్లేదు, కానీ అవన్నీ మనకి మన శరీరానికి మెటల్ అనేది హాని చేస్తుంది. ఏది ఎంత కావాలో అది అంతే. ఒక ఇంచుక బంగారం మన శరీరం మీద కరిగినా మన శరీరానికి కూడా బంగారం అవసరం కాబట్టే కరుగుతుంది. అదే ఒక మెటల్ పడింది అనుకోండి, ర్యాషెస్ వస్తూ ఉంటాయి. చేయిస్తే వెండిలో అయినా చేయించుకోండి, స్తోమత ఉంటే బంగారంలో అయినా చేయించుకోండి. ఒక లంగర్ లాకెట్ని చేయించుకొని దానికి ఒక పూజా స్థానం, మీ ఇంటికి ప్రతి ఒక్కరికి గృహదేవత, గ్రామ దేవతలు, ఎవరో ఒకరు దేవతలు అంటూ ఉంటారు కదా. గ్రహానుసారం, స్థితానుసారం మన వ్యాపారం అభివృద్ధి జరగదా అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, ప్రారంభించిన దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఏ పూజ విధి విధానాలు చేస్తే మనకు మార్కెటింగ్ జరుగుతుంది అనేది మనం ఇంతకు ముందు చాలా వీడియోలో చెప్పాం. దాంట్లో భాగంగానే ఈ లంగర్ కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తారో ఆ దేవుని దగ్గరికి లాకెట్ తీసుకెళ్ళి మీరు ఏ సంకల్పంతో ఆ లంగర్ని ధరిస్తున్నారు, బిజినెస్ కోసమే కదా. వ్యాపారం బాగా చక్కగా అభివృద్ధి జరిగితేనే కదా మనకు కూడా రోజంతా కష్టపడతాం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడుతున్నామంటే డబ్బు కోసమే కదా కష్టపడతాం, అవునా కాదా. ఆ డబ్బు మనం ఎంత సంపాదించినా ఒకసారి నిలవదు, ఒక్కొక్కసారి వ్యాపారం జరగదు. ఎవరైతే ఇలా డబ్బు నిలబడదు, వ్యాపారం జరగదు అనే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వారు ఈ లంగర్ బొమ్మని చేయించుకొని, మంచి రోజు చేయించుకొని, మంచి రోజు దేవుడి దగ్గర ఏదైనా అభిషేకం చేయించుకొని, మీకు ఏ భగవంతుడి విశ్వాసం ఉంటే ఆ భగవంతుడి దగ్గర పెట్టి, విశ్వాసం ఏ భగవంతుడు లేదు నేను జీసస్ నమ్ముతానంటే జీసస్ నమ్ముకో అంటే, కొన్ని కులాల వాళ్ళు వేసుకుంటారు, కొన్ని కులాల వాళ్ళు రిస్ట్రిక్షన్స్గా వేసుకుంటారు. అలా లేని, మాకు కండిషన్స్ లేవు అన్న వాళ్ళు ఎవరైనా లంగర్ని ధరించవచ్చు. అలా లంగర్ని ధరించుకుంటే రోజు రోజుకి వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కో 5th ఫ్లోర్కో లిఫ్ట్ ఎక్కేసినట్టు ఉండదు, రోజు రోజుకి దినాభివృద్ధి జరుగుతుంటుంది. ఎప్పుడైతే మూసుకుపోతుంది అనే వ్యాపారం కొంచెం కొంచెం జరుగుతుందంటే మనకి ఉపయోగమే కదా. మొత్తానికి మూసైకోకుండా కొంచెం కొంచెం జరుగుతుందంటే మంచిదే కదా. మేడం చెప్పింది ఒకేసారి
హైక్ అయిపోతామంటే ఎక్కడా జరగదు. ప్రతి మెట్టు ప్రతి మనిషి ఒక్కొక్క స్టెప్ ఎలా ఎదగాలో, ఒకేసారి లిఫ్ట్ అయినా భారం మోవాల్సింది ఒకేసారి సర్రమని వెళ్ళదు. ఒక్కొక్క లిఫ్ట్ ఒక్కొక్క ఫ్లోర్ లో ఆగి 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 వెళ్తుంది కదా. అలాగే మన వ్యాపారం కూడా ప్రతిసారి కూడా డౌన్ ఫాల్ అవ్వకోకుండా రోజు రోజుకి గ్రోత్ అనేది ఖచ్చితంగా ఈ లంగర్ వల్ల జరుగుతుంది. చూసారు కదండి, లంగర్ యొక్క ఉపయోగాలు, వ్యాపారస్తులు ఎందుకు ధరిస్తారు అనేసి మనకి తెలియని ఎంతో మంచి సమాచారాన్ని అందించారు మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.